చేసేవాడు. ఎక్కడైతే ఏ స్థలంలోకి అయితే వెళ్తాడో అక్కడ బలిపీఠం, మొట్టమొదటి బలిపీఠం కట్టేవాడు. ఆ బలిపీఠం కాడ ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు. అయితే ఇప్పుడు మన జీవితంలో మనకి ఇక్కడికి వచ్చిన మనందరూ కూడా, మీరందరూ కూడా బలిపీఠం కాడకు వచ్చారు. అంటే యేసుక్రీస్తునే బలిపీఠం కాడకు వచ్చారు. ఇప్పుడు ఈ బలిపీఠం కాడకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనము కూడా ప్రార్థన చేయాలి. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం కాడ ఏముంటాయి గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథం మనం చూస్తే కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనం మనం చూడండి. కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు, బలిపీఠం అంటే దేవుడు, బలిపీఠం అంటే దేవుడిది. ఇంకా అధిపతివగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికేను. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతివగు దేవా అంటే నీ బలిపీఠం ఎదుటనే పిచ్చుకలకు నివాసము దొరికిను అన్నాడు. ఏం దొరుకుతాయి అంట? పిచ్చుకలకు నివాసం దొరకటం అంటే ఇప్పుడు పాట కూడా, నేను ఇంటి మీద ఒంటరి పిచ్చుకని వలె ఉండాలని. అంటే పిచ్చుకలకు సాదృశ్యం మనం. గుర్తుపెట్టుకోండి, పిచ్చుకలకు సాదృశ్యం మనం. ఇప్పుడు మనకు నివాసం ఎక్కడ దొరికిద్దంట? దేవుడు బలిపీఠం దగ్గర మనకు నివాసము దొరికిద్ది. అందరూ సభ్యులు కొడదాం హల్లెలూయా. ఎవరి దగ్గర? దేవుడు బలిపీఠం దగ్గర ఏం దొరికిద్దంట? నివాసం దొరికిద్ది. ఏం నివాసం చెప్పండి? ఏం నివాసం దొరికిద్ది చెప్పరేంది? ఎక్కడ నివాసం దొరికిద్ది? దేవుడు బలిపీఠం దగ్గర పత్తి అంటే నివాసం దొరికిద్ది. ఎక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి? ఏ స్థలంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి? దేవుడు మందిరంలోకి వచ్చి బలిపీఠం ఎదుట మనం కూర్చొని ప్రార్థించితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందరూ సభ్యులు కొడదాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం కాడ ప్రార్థన చేస్తే ఏమొచ్చింది అంటే, సాధ్యంగా బలిపీఠం కాడ మనం ప్రార్థన చేయటం వల్ల ఏమొచ్చింది? చాలామంది జీవితాల్లో మందిరానికి వెళ్తే ఏమొచ్చిద్దని కొందరు మందిరం కాడపోయి ప్రార్థన చేస్తే ఏమొచ్చిందని కొందరు. రకరకాల మనుషులు ఉండాలి, మనలో రకరకాల ఉండాలి. ఇప్పుడు మనం మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం దగ్గర కూర్చొని మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. అందరూ సభ్యులు కొడదాం హల్లెలూయా. ఇస్తాడా ఇవ్వడా? ఇప్పుడు అబ్రహాము ఏ స్థలానికి పోతే ఆ స్థలానికి బలిపీఠము కట్టాడు. ఏ స్థలానికి పోతే ఆ స్థలానికి బలిపీఠం కట్టాడు. ఇప్పుడు కొన్ని ఇళ్లలో మేము పోతే వాళ్ళు హాలు ఉంటుంది, కొందరికి బెడ్రూమ్లు ఉంటాయి, కిచెన్ ఉంటాయి. కొందరు ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది, ప్రత్యేకంగా గది ఉంటుంది. ఈ గది దేనికని నేను వాళ్ళని అడిగితే ఆ గదిలోకి వెళ్ళయ్యా అంటారు. ఆ గదిలోకి వెళ్ళంటే ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆ గదిలోకి వెళ్తే దేనికమ్మా ఈ గది అంటే ఇది ప్రార్థనా గది అంటారు. హల్లెలూయా. ఏ గది? ప్రార్థనా గది. ఇప్పుడు ప్రార్థనా గది అంటే దాని సాదృశ్యమైంది అక్కడ బలిపీఠము ఉన్నది అని. ఇక ఆ ప్రార్థనా గదిలో వాళ్ళు కాపురం ఉండటానికి ఉండదు. వాళ్ళు ఇంకా రావటం ఆ గదిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళటమే. ఇక అది ఏదన్నా కానీ ఒక సేవకుడికి మంచం వేస్తారు. ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్లలో అలాగనే మంచం వేస్తాను. నువ్వు బనుకోవచ్చే, మేము బనుకోకూడదని. ఎందుకంటే అక్కడ బనుకోవటం, ప్రార్థన చేయటం, తర్వాత వాళ్ళ కుటుంబ కొరకు ప్రార్థన చేసి రావటం. మనకి ప్రతి బలిపీఠము అన్నది మన ప్రార్థన గది మనకు ఉంటే మనం తీసుకునేటప్పుడు ఈ దేవుడు రొట్టె, దేవుడి శరీరం తీసుకునేటప్పుడు మనకెవరన్నా కానీ పగస్తుడు మనల్ని పలకరించిన వాళ్ళు ఉన్నారు అనుకో, అది బలిపీఠం ఆ రొట్టె అక్కడ పెట్టి వాళ్ళతో సమాధానపడి పలకరించి మనం రొట్టె తీసుకోవాలంట.
ఉన్నారా అలాంటి వాళ్ళు? హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు నువ్వు ఏదైనా చెప్పి వాటిలో మాత్రం మీరు తలాంశం అంటారు కొంతమంది. అంతేనా? నువ్వు ఎంతైనా వాక్యం చెప్పు, నేను ఆ పగస్తుని మాత్రం క్షమించను, వాడిని మాత్రం నేను పలకరించను అంటారు. ఏదో చాలామంది అనుకునేది అది ఏంటంటే మేము పలకరించం, మేము పలకము. ముందలు దేవుడు ఏమడుగుతున్నా అంటే ముందలు నీ రొట్టెని అక్కడ విడిచిపెట్టి ముందలు వాళ్ళతో సమాధానం పడి అప్పుడు ఆ బలిపేట మీద ఉన్న రొట్టెని తీసుకోమన్నాడు, ఆయన శరీరాన్ని తీసుకోమన్నాడు. మనిషి జీవితంలో చాలామంది బలిపీఠం అంటే దేవుడు బలిపీఠం. ఆనాడు బలిపీఠం అంటే దేవుడు బలిపీఠం మీదకి అగ్ని దిగొచ్చాడు. ఆ అగ్ని ఏమై ఉంది అంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకమై ఉన్నది. అందరు సభ్యులు కొడదాం. దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తారా, లేకపోతే దేవుడి సన్నిధిలో గడుపుతాడా, లేకపోతే ఈ లోకంలో గడుపుతారా? గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఇస్తాడు, ఇవ్వడని నేను అంటున్నా. అబ్రహాము బలిపీఠం కట్టి ఆ బలిపీఠం ఎదుట కూర్చొని ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అందరు సభ్యులు కొడదాం. అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఒక బలిపీఠము కట్టాలి. నువ్వు బలిపీఠం కట్టాలి అంటే బలిపీఠం దగ్గరకు నువ్వు వచ్చావు. ఇక్కడ బలిపీఠం కాబట్టి బలిపీఠం దగ్గర నువ్వు వచ్చావు కాబట్టి ఈ బలిపీఠం దగ్గర ఏం చేయాలి? ఈ బలిపీఠము చెప్పండి, బలిపీఠము దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారా లేకపోతే ఏం చేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఒక బలిపీఠం కాడ ప్రార్థన చేస్తే అబ్రహాము ఒక్కో బలిపీఠం కాడ బలి అర్పణ చేసేవాడు. ఇప్పుడు ఎబ్రీ రాసిన పత్రికలో బలి అర్పణ నేను కోరలేదు కానీ మీ హృదయాన్ని కోరాను అంటే మన మానవుల పాపం కోసం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, చనిపోయిన వాళ్ళేమి, బతికిన వాళ్ళేమి, ఆకాశంలో ఉండవాళ్ళేమి, దేవదూతలేమి, ప్రతి వ్యక్తుల కోసము, ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తుల కోసం యేసుక్రీస్తు బలి అర్పణ అయ్యాడు. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా. సర్వపాప పరిహార రక్త పోషణం అవశ్యం, తన రక్తమైన మహాపుణ్యదానం బలియాగం. సర్వమానవుల కొరకు సృష్టికర్త దేవుడే మన కోసం బలి అర్పణ అయ్యాడు. అది ఎక్కడ అంటే కలవర శిలువలో ఆయన బలి అర్పణ అయ్యాడు. బలి అర్పణ అయ్యాడు. అదే బలిపీఠమైనది. కీస్తనే బలిపీఠం. ఎవరైతే కీస్తందు బలిపీఠం దగ్గరకు వస్తారో, కీస్తనే బలిపీఠను ఆశ్రయించుతారో, ఎవరైతే కీస్తనే బలిపీఠం దగ్గర కూర్చుంటారో వాళ్ళ కష్టాలు పోతాయి, వాళ్ళ రోగాలు పోతాయి, వాళ్ళ శ్రమలు పోతాయి, వాళ్ళ బాధలు పోతాయి, వాళ్ళు పాపము కూడా విడుదలయ్యేది. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. మనిషి పాపము విడుదలవుద్ది. విడుదల కావాలంటే కీస్తనే బలిపీఠం దగ్గరకు రావాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో కూడా ఇది కీస్తనే బలిపీఠం దగ్గరకు వచ్చారు. కీస్తనే బలిపీఠం దగ్గరకు వచ్చారు కాబట్టి ఆ బలిపీఠం మీద ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకున్నారు కాబట్టి ప్రతి మానవుడు పాపం పోయి ప్రతి మానవుడు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. తీర్చబడ్డారు. భయపడాల్సిన పని లేదండి. నువ్వు ఎక్కడికి వచ్చావంటే బలిపీఠం దగ్గరకు వచ్చావు. కీస్తనే బలిపీఠం. ఈ బలిపీఠం ఎవరితో తెలుసు? యేసయ్య అనే బలిపీఠం. మానవుల పాపము కోసం బలి అర్పణ అయ్యాడు. యేసుక్రీస్తు ఆయన బలిపీఠమై ఉన్నాడు. ఆయన మన కోసం బలి అర్పణ అయ్యాడు. బలి అర్పణ అయ్యాడు కాబట్టి ఏ మానవుడు బలి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ప్రతి మానవుడు యేసు దేవుడి దగ్గర కూర్చొని మోకరించి నేను పాపిని అంటే ఆ మానవుడు పరిశుద్ధుడిగా తీర్చబడతారు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా.
అందుకే ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. పాప క్షమాపణ నిమిత్తమై ఆనాడు సంఖ్యాకాండము 13లో, సంఖ్యాకాండము 4లో, 5లో, 6లో అలా మనం చూస్తే దాంట్లో రాయబడింది, ప్రతి యాజకుడి దగ్గరికి మీరు తొలిసూరాట్లను తీసుకురావాలి. పామురాలేమి, జంతువులేమి, మీ కుటుంబంలో పాప నిమిత్తమై వాటిని తీసుకొచ్చి బలి అర్పణ చేయాలి. ఆ బలి అర్పణ చేయిందే పాపం పాదు. ఆ బలి అర్పణ చేస్తేనే యాజకుడి దగ్గర తీసుకొస్తే యాజకుడు బలి అర్పణ చేయాలి అని ఆనాడు పాత నిబంధనలో మనం చూసాం. ఈరోజు యేసుక్రీస్తు మన పాపము కోసము, జంతువుల రక్తంలో పరిశుద్ధత లేదనే, ఈ లోకం దేంట్లో కూడా పరిశుద్ధత లేదనే యేసుక్రీస్తే మానవుల పాపము కోసం బలి అర్పణ అయ్యాడు. ఆయన బలి అర్పణ అయ్యాడు. మనము ఏ జంతువులను తెచ్చి బలి ఇవ్వాల్సిన పని లేదు. మన కుమారుల్ని, కుమార్తెలు తీసుకెళ్ళి బలి ఇవ్వాల్సిన పని లేదు. కానీ మనము యేసుక్రీస్తు మారు మనసు పొంది బాప్టిజం పొందితే ఆ వ్యక్తి కూడా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఎవరుగా తీర్చబడ్డారు? పరిశుద్ధులుగా తీర్చబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ఆయన ఏమై ఉన్నాడంటే, ఈరోజు నువ్వు కూర్చున్న నీ జీవితంలో యేసు అనే బలిపీఠం దగ్గరకు వచ్చావు. యేసుక్రీస్తు అనే బలిపీఠం దగ్గరకు వచ్చావు. నువ్వు యేసుక్రీస్తు అనే బలిపీఠం దగ్గరకు వచ్చావు కాబట్టి ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో నీకు మనశ్శాంతి లేదా? నీకు యేసునామమున మనశ్శాంతి కలుగునుగాక. నీకు అప్పులు ఉన్నాయా? యేసునామమున నీ అప్పులన్నీ తొలగిపోనుగాక. నీ రోగముతో ఉన్నావా? యేసునామమున నీ రోగమంతా స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు క్రీస్తు అనే బలిపీఠం దగ్గరకు వచ్చావు కాబట్టి భయపడాల్సిన పని లేనే లేదు. కీర్తనల గ్రంథం 91 కీర్తనలు అంటాడు, నువ్వు మధ్యాహ్నం పాడు చేసి రోగముకైనా భయపడగాకు. భయపడాల్సిన పని లేదు. ఏ తెగులు నీ గుడారం వెనుక రానివ్వను. ఒక రోగం వచ్చిందా, ఆ రోగాన్ని నుంచి స్వస్థపరిచే దేవుడిని నేను అన్నాడు. అందరూ సభ్యులు కొడదాం. దేవుడండి స్వస్థపరిచేది. నువ్వు ఏ రోగముతో ఉన్నావో రోగం స్వస్థపరుస్తాడు. నీ సమస్య తొలగిస్తాడు, నీ కష్టాలు తొలగిస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు. నువ్వు ఏ సమస్యతో నువ్వు ఈ మందిరానికి వచ్చావో, నువ్వు దేవుడు బలిపీఠం ఎదుట ఉన్నావు కాబట్టి నువ్వు దిగులు పడబాకు, భయపడగాకము. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలిపీఠం దగ్గరకు వచ్చాము? యేసుక్రీస్తు అనే బలిపీఠం దగ్గరకు మనం వచ్చాము. యేసుక్రీస్తు బలిపీఠం దగ్గరకు వచ్చాము కాబట్టి మనము దేవి చేయాల్సిన పని లేదు. దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చెయ్యాలి.